हरिः ओम्। नित्यागतानन्तनित्या नन्दिनी जनरञ्जनी नित्यप्रकाशिनी चैव స్వప్రకాశస్వరూపిణి. ఈ శ్లోకంలో లక్ష్మీదేవి 6 నామాలు ఉన్నాయి. మొదటి నామం నిత్యాగతానంత, ఎల్లవేళలా వచ్చునది, వ్యాపించినది, భూత వర్తమాన భవిష్యత్ కాలములందు వ్యాపించి ఉన్న తల్లి. అనంత నిత్య, నారాయణుడితో నిత్యము కలిసి ఉండునది. అనపగామిని, శాశ్వతము కలది. నందిని, ఆనందము కలిగించున్నది. గంగానది రూపిణి. బ్రహ్మ వైవర్త పురాణంలో నుంచి చెప్పారండి ఇది. జనరంజని, సమస్త జనములను రంజింపచేయునది. నిత్యప్రకాశిని, చైతన్య రూపిణి. స్వప్రకాశ స్వరూపిణి, జీవులలో కుండలిని శక్తిగా ఉంటూ తన ప్రకాశ స్వరూపాన్ని వ్యక్తము చేసిన తల్లి. మహాలక్ష్మీ, మహాకాళీ, మహాకన్యా సరస్వతి, భోగవైభవ సంధాత్రి, భక్తానుగ్రహకారిణి. ఈ శ్లోకంలో 6 నామాలు ఉన్నాయండి లక్ష్మీదేవివి. మహాలక్ష్మి మూలనామం, మహావిష్ణువు యొక్క భార్య, సాక్షిభూతముగా ఉన్న తల్లి. మహాకాళి, కాలస్వరూపిణి, శివపత్ని. మహాకన్య, నిత్య నూతనమైనది, క్షీరసాగర మదనంలో సగరుని కుమార్తె. సరస్వతి, వాక్రూపిణి, బ్రహ్మదేవుని పత్ని, వేదస్వరూపిణి. భోగవైభవ సంధాత్రి, భోగాలను వైభవాలను ఇచ్చు తల్లి, ప్రసాదించు తల్లి. భక్తానుగ్రహకారిణి, భక్తుల యందు దయను చూపు తల్లి. ఈశావాస్య మహామాయ మహాదేవి మహేశ్వరి, హృల్లేఖా పరమాశక్తిర్మాతృకా బీజరూపిణి. ఈ శ్లోకంలో అమ్మవారివి 8 నామాలు ఉన్నాయి. ఈశావాస్య, శివుని యొక్క వ్యాపక శక్తి, చైతన్య రూపిణి అయిన తల్లి. మహామాయ, విశ్వమాయ ప్రకృతి. మహాదేవి, నారాయణుడి పత్ని, జగత్తుని నాడించే తల్లి. మహేశ్వరి, ఓంకార రూపిణి, మహేశ్వరుని పత్ని. హృల్లేఖ, క్రీంకార రూపిణి, లక్ష్మీ మంత్ర బీజాక్షరి. దేవి భాగవతంలో ప్రస్తావించింది క్లీంకార రూపిణి. లక్ష్మీ మంత్ర రూపిణి, దారిద్ర్య నాశనము చేయు తల్లి. పరమ ఉత్కృష్టమైన తల్లి. శక్తి, సర్వ సమర్థత కలిగిన తల్లి. మాతృగా బీజ రూపిణి, సృష్టి ప్రారంభమునకు మూలమైన బీజ రూపమైన అవ్యక్త కారణురాలు. వర్ణమాల రూపిణి అంటే మనం చదువుకునే ఆ దగ్గర నుంచి బలిరా వరకు ఉండే అక్షరాలుండే వర్ణమాల అంటే. నిత్యానంద, నిత్యబోధ, నాదిని జనమోదిని, సత్యప్రత్యయిని చైవ స్వప్రకాశాత్మరూపిణి. ఈ శ్లోకంలో లక్ష్మీదేవివి 6 నామాలున్నాయి. నిత్యానంద, జగత్తునికి ఆనందాన్ని ప్రసాదించు తల్లి. నిత్యబోధ, బుద్ధికి వచ్చే ప్రేరణ, ఉషాకాల రూపిణి తల్లి. నాదిని, నాద రూపంలో ఉండే తల్లి. జనమోదిని, సమస్త జీవులకు సంతోషము కలిగించున్నది. సత్యప్రత్యయిని, సత్యమైన విశ్వాసము జగత్ కారణమైన తల్లి. సత్య రూపిణి, సత్య
స్వరూపిణి, సత్యప్రకాశరూపిణి, స్వయం ప్రకాశం త్రిపురా భైరవీ విద్యా హంస వాగీశ్వరీ శివా వాగ్దేవీ చ మహారాత్రి కాలరాత్రి స్త్రీశ్లోచనా. ఈ 5వ శ్లోకంలో మనకి అమ్మవారి లక్ష్మీ అమ్మవారివి 10 నామాలు కనిపిస్తూ ఉంటాయి. త్రిపుర శ్రీచక్రంలో పంచమంలో ఉన్న త్రిపురాదేవి, భైరవి భైరవుని పత్ని, 12 సంవత్సరాల కన్య, మహానాద రూపిణి, విద్య తెలుసుకోదగిన తల్లి, హంసాహై గొప్ప జ్ఞాన రూపిణి, అజాప మంత్రము, వాగీశ్వరి వాక్కుకు ఈశ్వరి, శివ మంగళ స్వరూపిణి, వాగ్దేవి సరస్వతీ రూపిణి. దండి మహాకవి ఇలా చెప్తారు, శబ్దము అనే అర్థము లేకపోతే జగత్తు అంతా మోగబోయింది. మహారాత్రి దక్షిణాయన కాలము రూపిణి, రాత్రి రూపిణి, కాళరాత్రి ప్రళయకాలిని, త్రిలోచన 3 నేత్రములు కలది. భద్రకాళీ కరాళీ చ మహాకాళీ తిలోత్తమా కాళీ కరాళ వక్త్రాంత కామాక్షి కామదా శుభా. ఈ శ్లోకంలో లక్ష్మీదేవి వారివి 9 నామాలు ఉన్నాయి. భద్రకాళి ఆదిపరాశక్తి, కరాళి శత్రు భయంకరి, అగ్నిహోత్ర స్వరూపము, మహాకాళి పార్వతీ శరీర కోశము నుండి పుట్టిన కౌశికి, తిలోత్తమ జగత్తు పట్ల స్నేహభావము కలిగిన ఉత్తమ శక్తి, కాళి నల్లని దేహవర్ణము కలిగిన తల్లి, కరాళ వక్త్రాంత భయంకరమైన తెరచిన నోరు కలది, అగ్నిశాఖారూపము, కామాక్షి అందమైన కన్నులు కలది, కామేశ్వరుని భార్య, కంచిలో ఉన్న శక్తిపీఠము, కామద కోరికలు తీర్చే తల్లి, శుభ శుభములు ఇచ్చునది, చక్కని రూపము కలది. చండికా చండరూపేశ చాముండా చక్రధారిణి త్రైలోక్య జననీ దేవి త్రైలోక్య విజయోత్తమా. ఈ శ్లోకంలో అమ్మవారివి 7 నామాలు ఉన్నాయి. చండిక 7 సంవత్సరాల బాలిక, తీవ్ర స్వభావము కలది. చండరూపేశ చండ రూపము కలిగిన ఈశ్వరి, చండుడి పత్ని. చాముండా చండముండులను సంహరించినది. చక్రధారిణి చక్రమును ధరించినది సైన్యము కొరకు. కుండలిని శక్తి స్వరూపిణి. త్రైలోక్య జనని 3 లోకములకు తల్లి. దేవి ప్రకాశించినది. త్రైలోక్య విజయోత్తమ ముల్లోకములను గెలిచే ఉత్తమురాలు. సిద్ధలక్ష్మీ క్రియాలక్ష్మీర్ మోక్షలక్ష్మీ ప్రసాదిని ఉమా భగవతి దుర్గా చాంద్రీ దాక్షాయణీ శిఖా. ఈ శ్లోకంలో లక్ష్మీ అమ్మవారివి 8 నామాలు ఉన్నాయి. సిద్ధలక్ష్మి సిద్ధస్వరూపిణి, క్రియాలక్ష్మి క్రియాశక్తి అంటే జీవకోటి అంతటిలో ఉన్న ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు. మోక్షలక్ష్మి మోక్షస్వరూపిణి, ప్రసాదిని అనుగ్రహ స్వరూపమైన తల్లి. ఉమా ఓంకార సారము శివపత్ని. భగవతి జ్ఞానము శక్తి ఐశ్వర్యము విజ్ఞానము
సంపద ధర్మము ఇచ్చే దేవతామూర్తి దుర్గా. దుర్గముడు అనే రాక్షసుడిని వధించినది 9 సంవత్సరాల బాలిక. మన దుర్గములను సంసారమును నాశనము చేయు తల్లి. దుర్గములు అంటే దుఃఖములు అన్నమాట. పుట్టుకలు చనిపోవటము లేకుండా చేసేది ఈ అమ్మ. ఐంద్రి ఇంద్రశక్తి, సప్త మాతృకలలో ఒకటైన తల్లి. దాక్షాయణి దక్షుని కుమార్తె సతీదేవి. శిఖ అగ్నిజ్వాలారూపిణి, యజ్ఞము విష్ణువు. హృదయంలో వెలగే ప్రకాశము గల తల్లి. ప్రత్యంగిరధరావేళ లోకమాతా హరిప్రియా పార్వతీ పరమాదేవి బ్రహ్మ విద్యాప్రదాయిని. ఈ శ్లోకంలో లక్ష్మీదేవి నామాలు 9 ఉన్నాయండి. ప్రత్యంగిర శత్రు విజయాన్ని కలిగించేది, అంటే శత్రువుల మీద విజయాన్ని కలిగించేదన్నమాట. 41 రోజుల పాటు 11 సార్లు ఇది చదువుకుంటే కనుక చాలా ఫలితాన్ని ఇస్తుంది. ధర భూదేవి వసుధ. వేళ ధర్మరూపిణి. లోకమాత 14 లోకములను పాలించు తల్లి. హరిప్రియ హరికి ప్రియమైనది. పార్వతి శివపత్ని. పర్వతరాజపుత్రి పరాశక్తి. పరమ మోక్షము ఇచ్చునది శ్రేష్ఠురాలు. పర అంటే శివుడండి, మా అంటే లక్ష్మి. దేవి దేవతాస్త్రీ అయోనిజ బ్రహ్మ విద్యాప్రదాయిని. ఆ దైవ జ్ఞానాన్ని ప్రసాదించు తల్లి. అద్వైత జ్ఞానం అని కూడా అంటామండి. అద్వైత జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి. అరూప బహురూప చ విరూప విశ్వరూపిణి. పంచభూతాత్మికా వాణి పంచభూతాత్మికా పరా. ఈ శ్లోకంలో లక్ష్మీదేవి 7 నామాలు ఉన్నాయండి. అరూప రూపము లేనిది, అన్ని కాలాలకు అతీతమైనది. బహురూప బహురూపములు గల తల్లి. రూపం ప్రతిరూపం అనే దీంతో అన్ని రూపాలు కలిగింది ఆ తల్లి. విరూప విశేషమైన రూపము కలది. విభూతుల రూపాలండి ఇవి. విశ్వరూపిణి సర్వ జగత్తున ఉన్న తల్లి. పంచభూతాత్మిక పంచభూతముల రూపములో ఉన్న తల్లి. అగ్ని వాయువు ఆకాశము భూమి నీరు అన్నిటిలోనూ ఉన్న తల్లి. వాణి విద్యాలక్ష్మి శబ్దరూపిణి. పంచభూతాత్మిక స్వామివారి మెడలో ఉన్న వైజంతిమాల మాయాశక్తి. పంచభూతాల రూపంలో స్వామిని అంటిపెట్టుకుని ఉన్న అనపగామిని. స్వామిని విడమని తల్లి. వైజయంతిమాల అంటే అండి విష్ణు పురాణంలో 5 రకాల రత్నాలతో ఉన్న మాల అని చెప్పారు. భూమి అంటే నీలమణి. వాయువు అంటే వైఢూర్యము. నీళ్ళు అంటే ముత్యము. అగ్ని అంటే కౌస్తుభము. ఆకాశం అంటే పుష్యరాగము. ఇవన్నీ 5 రకాల మణులండి. 5 తత్వాలకి సంబంధించిన 5 మణులు ఇవి.